మా యువగల నాయకుడు, కథానాయకుడు, భవిష్యత్ నాయకుడు, భవిష్యత్ ముఖ్యమంత్రి, మా పార్టీ దశ దిశ నడిపించేటటువంటి వ్యక్తి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి యొక్క బర్త్డే ఈరోజు 43వ బర్త్డే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈయనకి భగవంతుడు ఆయురారోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు రావాలని, ఈ రాష్ట్రాన్ని పాలించాలని, అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రులుగా, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా, ఈరోజు విద్యాశాఖ మంత్రులుగా ఈరోజు ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచాలనేటువంటి ఒక ఆశయంతో, అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి సాధించాలనేటువంటి ఒక ఆకాంక్షతో, ఒక పట్టుదలతో ఈరోజు ప్రపంచ దేశాలు కూడా తిరుగుతూ, అదేవిధంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి భవిష్యత్తులో యువతీ యువకులకు ఉద్యోగాలు రావాలని ఏవైతే మా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భారతదేశంలోనే అగ్రగామిగా ఈరోజు దూసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఎన్నో పారిశ్రామిక సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఈరోజు చూస్తున్నాయంటే దానికి కారకులు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే, రెండవ వారు మా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదలతో, కృషితో ఈరోజు పరిశ్రమలను కూడా తరలి రావడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏవైతే ఆ రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని యువతీ యువకులకనే హామీ ఇచ్చారో ఆ హామీని కూడా తొందరలోనే నెరవేరే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు విశాఖపట్నం అయితేనేమి, నిన్న మొన్న చూస్తే పేపర్లో చూసినట్లయితే 90,000 కోట్లు పెట్టేదానికి. రథసారథి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన ఐటీ మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులుగా ఎన్నో సంస్కరణలు చేపట్టారు. అలాగే ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కోగ్నిసెంట్ కానీ, గూగుల్ కానీ ఇలాంటి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని ఆయన గ్రౌండ్ చేయడంతో పాటు 20 లక్షల ఉద్యోగాలు సాధించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి గొప్ప నాయకుడికి ఇంకా అవకాశాలు వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆయనకి ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.